శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంచి మఠాన్ని అంటిపెట్టుకొని ఎందరో పరిచారకులున్నారు. వేదాధ్యయన పరులు, జమా ఖర్చు లెక్కలు రాసేవారు, ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవారు, వంటవాళ్ళు, పశువులను కాచేవాళ్ళు, కావలి వాళ్ళు, మేళగాళ్ళు మొదలైన వారంతా. వీరందరూ తప్పకుండా గుణవంతులు, శీలవంతులు అని చెప్పడానికి వీల్లేదు. ఉత్తమ మధ్యమ తరగతులున్నవి. ముఖం మీద విభూతి రేఖలున్నంత మాత్రాన అందరిలో అపరిగ్రహ లక్షణాలన్నీ గూడు కట్టుకు ఉన్నావనుకోవడానికి వీల్లేదు. రోజు ఇంత అనుష్ఠానంతో, అతిథి సత్కారంతో, విద్వద్గోష్ఠులతో, వివిధ విషయ చర్చలతో మునిగి తేలుతూ ఉన్న మఠం వ్యవహారాలకు సంబంధించిన మంచి చెడ్డలు స్వామికి తెలియకుండా ఉండవు. అయితే వాటిని పరిష్కరించడంలో ఆయన అవలంబించే పద్ధతులు వేరు. అవి మనకు అసాధారణంగా, ఆశ్చర్యజనకంగా తోచవచ్చు. ఉదాహరణకు, భిక్షలు చేసేవారు ఎంత ఖరీదైనా పెట్టి భిక్షకు కావలసిన సామాగ్రిని అంతా సమృద్ధిగా, శ్రేష్టమైనదిగా ఎంచి తెస్తారు. ఏ వస్తువు చాలలేదే అని అతిథులు అనుకోరాదు. ఇది ఆతిథ్యం ఇచ్చేవారి ఆశయం. అయితే ఒక్కొక్కప్పుడు భిక్షకు తెచ్చిన వస్తువులన్నీ వంటలోకి రావు. ఈ సంగతి మహాస్వామి వారు ఎలాగో కనిపెడతారు. భోజనాలు అయిన తర్వాత వంట చేసిన వాళ్ళు వినేటట్టు, ఇవాళ పాయసంలో జీడిపప్పు అంతగా కనిపించలేదే, ధర ఎక్కువగా ఉన్నదని బహుశా జీడిపప్పు తగ్గించి తెచ్చి ఉండాలి. లడ్డూలలో పచ్చకర్పూరం వాసన రావడం లేదు, దానిని వెయ్యడం మనవాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు అంటూ మృదువుగా, వ్యంగ్యంగా మందలిస్తారు. ఆ మర్నాటి నుండి శాఖపాకాలన్నింటిలో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉంటాయి. ఒక రోజున మఠం పరిచారకుడొకడు తన తల కింద చిన్న మూట పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఆ మూటలో ఏమున్నదోనని మేస్త్రి ఆ మూట విప్పి చూశాడు. 3 పడుల మినపప్పు కనిపించింది. ఆ సంగతి మహాస్వామి వారికి వినిపించాడు మేస్త్రి. మేస్త్రి చెప్పిందంతా విని స్వామివారు చివరకు ఇలా అన్నారు: పరిచారకుడికి మినప్పిండితో చేసే వడలంటే చాలా ఇష్టం కావచ్చు. మఠంలో వడలు చేసినప్పుడు అతనికి కావలసినవన్నీ వడ్డించి ఉండరు. ఒక పని చెయ్యండి, ఆ 3 పడుల మినపప్పు బాగా మెత్తగా రుబ్బి అందులో అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర మొదలైన వస్తువులన్నీ దండిగా వేసి చాలినంత నూనె పోసి ఆ పరిచారకుడు ఎన్ని తింటే అన్ని వడ్డించండి. అతడు తృప్తిగా భోంచెయ్యాలి అని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం ఆ మేస్త్రి స్వామివారు చెప్పినట్టుగా చేయించాడు. దొంగతనం చేసినా కూడా మహాస్వామివారు దండించకుండా అతని కోసం తనకు కావలసిన పదార్థాలన్నీ వడ్డన చేయించి భోజనం చేయించారని ఆ పరిచారకుడు తన తప్పు తెలుసుకొని ఇంకెన్నడూ అలాంటి పనులు చేయకుండా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. అంతటి మహోన్నతమైనటువంటి కరుణామూర్తి మన పరమాచార్య స్వామివారు. విజయవాడలో ఒకనాడు కృష్ణానదిలో స్నానం చేయబోతూ మఠం పరిపాలన గురించి పక్కనున్న వారితో మహాస్వామివారు ఇలా అన్నారట: మఠం అన్నంత మాత్రాన మఠంలో ఉన్న వారందరూ సత్యహరిశ్చంద్రులు అనుకోక్కర్లేదు. ఒడ్డు నుంచి చూస్తే కృష్ణ నీరు నిర్మలంగా కనిపిస్తుంది. నీటిలో దిగి కొంత దూరం వెళితే అడుగునంతా బురదగా ఉంటుంది. అలాగే మఠం పరిచారకులైనంత మాత్రాన అందరూ సత్ప్రవర్తనతో ఉంటారని భావించనక్కర్లేదు అని తెలిపారు. పరమాచార్య స్వామివారి వాస్తవిక పరిజ్ఞానం, లోకానుభవం అంతా ఇంతా కావు. అయితే మహాస్వామివారు వ్యవహరించే తీరు మాత్రం వేరు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.